హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటో గమనించారా? వ్యాక్స్ అండి, కటోరీ వ్యాక్స్. ఈ కటోరీ వ్యాక్స్ని ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవటానికి కూడా చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ వ్యాక్స్ని అలా వేడి చేసేసి, గోరువెచ్చగా కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ వేడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు ఈ పాపను ఒక్కసారి గమనించండి. చిన్న చిన్న వెంట్రుకలు ఉన్నాయి, పెద్ద వెంట్రుకలు ఉన్నాయి. అన్వాంటెడ్ హెయిర్ అని అంటారు. అర్థమైంది కదా? ఫేస్ మీద ఉన్న బేబీ హెయిర్తో సహా చక్కగా ఈ కటోరీ వ్యాక్స్తో మంచిగా రిమూవ్ చేసుకోవచ్చండి. గోరువెచ్చగా కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ వేడి చేశాను కదా, ఆ వ్యాక్స్ని అలా మన వేలికి పట్టగలిగే అంత వేడి దాకా వెయిట్ చేయటమండి. ఆ తర్వాత ఇదిగో ఇలా అప్లై చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మన ఇంట్లో మనం సొంతంగా కూడా చేసుకోవచ్చు. లేదంటారా, పార్లర్కి వెళ్ళి కూడా చక్కగా ఇలా వ్యాక్స్ చేయించుకోవచ్చండి. మన వేలుతోనే కాదండి, ఈ ఐస్ క్రీమ్ పుల్లలు స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్తో కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం ఇదిగో ఇలా నా చూపుడు వేలుతో అలా అప్లై చేసేసి, ఆ తర్వాత ఎలా ఆ వ్యాక్స్ని ఎంత స్పీడ్గా తీస్తున్నానో ఒక్కసారి గమనించండి. స్లోగా మాత్రం అస్సలు తీయకూడదండి. చాలా ఫాస్ట్గా తీయాలి. అంతే స్పీడ్గా తీయటం వల్ల అక్కడున్న చిన్న చిన్న వెంట్రుకలు, పొడవుగా ఉన్న వెంట్రుకలు మంచిగా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారా, ఇందాక చిన్ మీద ఉన్న వెంట్రుకలు మంచిగా రిమూవ్ చేశాను కదా, ఆ తర్వాత ఇప్పుడు అప్పర్ లిప్ మీద ఉన్న వెంట్రుకలు చూసారా, స్పీడ్ తగ్గిన ఆ అంతే. అదేనండి, లాగేటప్పుడు స్పీడ్ తగ్గిందనుకోండి సరిగ్గా రాదు. అలానే ఈ వ్యాక్స్ కనుక ఆరిపోయిందనుకోండి అప్లై చేయటానికి కూడా సరిగ్గా రాదు. మళ్ళీ ఇంకొకసారి గోరువెచ్చగా వేడి చేసుకొని వచ్చి ఆ తర్వాత ఇదిగోండి చూడండి, నేను ఎలా అప్లై చేసి ఎంత స్పీడ్గా లాగుదామని చెప్పి ట్రై చేస్తున్నానో. ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోవటం అన్నది జరుగుతుంది కదా, అందుకని ఏం చేయాలి, మళ్ళీ రెండోసారి అప్లై చేయాలి. చూస్తున్నారా నేను ఇప్పుడు ఎంత స్పీడ్గా అప్లై చేస్తున్నానో? మీకు రెండూ తెలుస్తాయి. అదేనండి, స్పీడ్గా లాగితే ఎలా ఉంటుంది, స్లోగా లాగితే ఎలా ఉంటుందని తెలుస్తుందని వీడియోని ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇందాక తీసినప్పుడు సరిగ్గా రాలేదు కాబట్టి అక్కడున్న స్మాల్ బేబీ హెయిర్, అదేనండి ఫేషియల్ హెయిర్ అంటారు చూసారా, ఆ హెయిర్ని కూడా ఆ హెయిర్ మిగిలిపోవటం వల్ల మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసి అంతే స్పీడ్గా తీస్తున్నాను. 1-2 వెంట్రుకలు ఉన్నాయి అనుకోండి, థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు. ఇలా తీస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కనుక మిగిలిపోయినాయి అనుకోండి, మళ్ళీ రెండోసారి వ్యాక్స్ అప్లై చేసేసి ఇదిగో ఇలా తీసేసేయటం. ఎలా ఉంది, మంచిగా నీట్గా వచ్చేసింది కదా, ఆ చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా మంచిగా వచ్చింది కదా. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి. చాలామంది ఈ అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలా బాధపడుతున్న వాళ్ళకి ఒక్క లైక్ కనుక చేశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ శాతం రీచ్ అవుతుంది కాబట్టి మంచిగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూనే ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో